అమ్మ ఒకసారి రా పక్కకు వచ్చి లీటర్ల మందు గుట్కా స్టాక్ మేమేమన్నాం మేడం టోటల్ కాకుండా ఎక్కువేటప్పుడు పద్ధతులు వస్తాం కొన్ని గలీలు వాళ్ళు మెయింటెనెన్స్ ఇస్తారు వస్తారు. ఒకసారి మీటింగ్ పెట్టాం మీరు వస్తామంటే అందరికి మీరు కూడా మేడం ఏమన్నా సండే నాడు పెట్టేసేయండి ప్రతికలి ఒక్క నిమిషం బ్రదర్. అన్నా నువ్వు పక్కకు వచ్చి మేడం వస్తుంది జరుగు, నువ్వు ఇటు వచ్చి బ్రదర్ పక్కకు వచ్చాయి. హలో చేస్తున్నారు, దాంట్లో కాన్సన్ట్రేట్ చేసి ప్రొఫెషనల్గా మీరు బాగుపడాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. సో ద బేసిక్ కన్సంప్షన్ ఏ చిన్నది ఉన్నా కూడా ఇప్పుడు ఇంతమంది పబ్లిక్గా చెప్తున్నాము. సో ఇఫ్ సమ్ టైమ్ నెక్స్ట్ టైం మాకు మీరే ఏదైనా కంప్లైంట్ వచ్చాయంటే వీఆర్ గోయింగ్ వెరీ టఫ్ ఆన్ ద పీపుల్. ఈవెన్ ఏజ్ కూడా చూడము, జువెనైల్స్ అని ఎవరైనా కానీ, బికాస్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ ఎన్ డిజీజ్. అది కొంచెం ఏ చిన్నది ఉన్నా కూడా మొత్తం కూడా వ్యాపించిపోతుంది అనమాట. సో ఇది ఒకటి. అండ్ ఆల్సో సైబర్ క్రైమ్స్. ఈ మధ్య ఎవరు చూసినా కూడా చేతిలో కెమెరాస్ అని పెట్టుకొని మన సెల్ ఫోన్స్ చూస్తూ ఉన్నాము. సో ఇఫ్ సంథింగ్ ఈస్ ఇంట్రెస్టింగ్, మీకు ఏదైనా ఉంది, మీరు దాన్ని ఓపెన్ చేశారు అని అంటే తెలియని లింక్స్ కానీ ఏవైనా చేశారు అని అంటే మీ బ్యాంక్లో ఉన్నటువంటి పైసలు మీ దగ్గర ఉండవిగా. సో దయచేసి మీరు ఏది లింక్ ఓపెన్ చేయాలన్నా, ఏది మీరు వెబ్ ఛానల్స్ మీరు చూడాలి అనుకున్నా కూడా దాని ఆథెంటిసిటీ చూసి ఓపెన్ చేయండి. అదర్వైజ్ మీకు అది వస్తూ ఉందంటే డిలీట్ చేసేసేయండి. లేదు అని అంటే మీ పైసలు వెళ్ళిపోతే నిమిషాల్లో అవి దేశాలు కూడా దాటి వెళ్ళిపోతాయి. ఎవరు కూడా మీకు మళ్ళీ ఇప్పియాలని ప్రయత్నం చేసినా కూడా చాలా డిఫికల్ట్. కాబట్టి మనము దీన్ని జరిగిన తర్వాత కంటే కూడా ముందే ప్రివెంట్ చేసుకోవడం అనేది చాలా ముఖ్యం. సో దిస్ ఈజ్ ఆల్ అపీల్ ఫర్ ది యూత్ అండ్ ఆల్ ద రెసిడెంట్స్ ఆఫ్ ది వినాయక్ నగర్. తర్వాత మాకు ఈ ఆపరేషన్కి కోఆపరేట్ చేసినటువంటి అందరికీ కూడా లోకల్ పీపుల్ అందరూ కూడా వెరీ థ్యాంక్ఫుల్. అండ్ ఆబ్వియస్లీ మన మీడియా
you are the voices of the government and also the public. దయచేసి మీరు ఇది అందరికీ అన్ని ఛానల్స్లో కూడా దిస్ యూ కెన్ డూ ఇట్. మీ సహకారంతో ఇంతవరకు కూడా ఇది తెలుస్తుంది. మేము చేసిన ఒక చిన్న ఏరియాలో ఇట్ విల్ గో multiple times into the other areas, and I am very thankful for the Vinayak Nagar people and also for the me present. Thank you once again. So basically liquor వచ్చేసి 32 liters liquor వరకు. Vehicles ki without number plates 10, without documents 41, total 51 vehicles were seized. సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి, బట్ కొన్ని మాకు సస్పిషన్ ఉన్నవి రాసుకున్నాము. దట్ వి విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్. సో ఈరోజు వినాయక్ నగర్ ఏరియాలో అంటే నేరెడ్మెట్ పిఎస్ కింద వస్తుంది. సో ఇక్కడ ఒక 10 lanesలో కార్డినెన్స్ సర్చ్ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. దీనికి ఒక డీసీపీ ఆధ్వర్యంలో ఏసీపీ కుషాయిగూడ, సిఐ నేరెడ్మెట్ సందీప్, తర్వాత అతని టీము, తర్వాత ఆల్మోస్ట్ కుషాయిగూడ డివిజన్ ఫోర్స్తో పాటు ఏఆర్ ఫోర్స్ రాచకొండ అందరూ కలిపి దాదాపు 160 మంది ఈ యొక్క సర్చ్ ఆపరేషన్స్లో పాల్గొన్నారు. సో ఈ సర్చ్ ఆపరేషన్స్లో బేసిక్ క్రైటీరియా ఏంటంటే మాకు వచ్చినటువంటి డయల్ 100 కాల్స్ కానీ ఎనీ వాట్సాప్ ఇన్ఫర్మేషన్స్, స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని ఏ ఏరియాలో క్రైమ్ అప్కమింగ్ ఉంటుందో లేదంటే స్పాట్ అవుతుందో ఆ ఏరియాస్ని సెలెక్ట్ చేసుకొని ఆ కోఆర్డినేట్ సర్చ్ అనేది మేము ఎప్పుడప్పుడు డైనమిక్గా చేంజ్ చేస్తూ వస్తున్నాము. సో ఆ భాగంలో ఆ ప్రక్రియలో భాగంగా ఈరోజు ఈ వినాయక్ నగర్లో మనం ఈ ఆపరేషన్ చేపట్టడం జరిగింది. సో బేసిక్గా లిక్కర్ వచ్చేసి 32 liters liquor వరకు. Vehicles ki without number plates 10, without documents 41, total 51 vehicles were seized. సో ఆధార్ కార్డ్ ఇంతవరకు అయితే అందరి దగ్గర ఉన్నవే ఉన్నాయి, బట్ కొన్ని మాకు సస్పిషన్ ఉన్నవి రాసుకున్నాము. దట్ వి విల్ లేటర్ చెక్ అండ్ విల్ టేక్ యాక్షన్.